నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఏదైతే వీర హనుమాన్ విజయయాత్ర అయితే దిగ్విజయంగా పూర్తి చేసుకోవడానికైతే మరికొద్ది క్షణంలో మనకి ఆర్ఆర్ చౌరస్తా అని చెప్పేసి మనం మాట్లాడుకుంటూ ఉంటాము. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ అంటే దాదాపు మనకి కంటేశ్వర్ టెంపుల్ నుంచి మొదలైనటువంటి ఈ శోభయాత్ర దాదాపుగా మనకి సుభాష్ నగర్, అమల్వాడి, దాంతోపాటు శివాజీ చౌక్, దాంతోపాటు మనకి రైల్వే బ్రిడ్జ్ నుంచి దేవీ రోడ్ నుంచి గాంధీ చౌక్, దాని తర్వాత మనకి ఏదైతే మనకి గాజుల్పేట్ నుంచి మనకి ఆర్ఆర్ చౌరస్తాకి అయితే రావడం జరుగుతుంది. కాకపోతే ఆర్ఆర్ చౌరస్తాలో ఒక సభ అనేది పెడతా ఉంటారు. అసలు దీనికి గల ముఖ్య కారణం ఏంది, అసలు ఏం మెసేజ్ ఇస్తారు అనేది ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే చాలామంది హనుమాన్ శోభయాత్రలో పాల్గొంటూ ఉంటారు, కానీ అసలు లాస్ట్కి సారాంశం వినకుండానే వెళ్ళిపోతారు. అసలు ఏం చెప్తారు అక్కడ అనే దానిపైన ఖచ్చితంగా మాట్లాడుకోవాలా. నిజామాబాద్ జిల్లా సీనియర్ కార్పొరేటర్స్ అయితే ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. జై శ్రీరామ్ అన్న, ఎట్లా అనిపిస్తూ ఉంది ఈరోజు ఇందూరు మొత్తం కాషాయమయం అయిపోయింది, ఎలా అనిపిస్తూ ఉంది? అంగరంగ వైభవంగా అందరికి ముందు జై శ్రీరామ్. అందరికీ ఈరోజు జై శ్రీరామ్. హనుమాన్ జయంతి సందర్భంగా ఇందూరు ప్రజలందరూ కులాలకు అతీతంగా మానవతా దృక్పథంతో మన పండగని బ్రహ్మాండంగా అంగరంగ వైభవంగా చేసుకోవాలనే ఆనందంతో ప్రజలు రావడం జరిగింది. ఆ ఉత్సాహం, ఆ ఆనందం చూస్తే భారతదేశం అతి త్వరలో హిందూ రాష్ట్రంగా జరుగుతుందేమోనంత ఆనందం కలుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. చాలా మంది ఇక్కడ శోభయాత్రలో పాల్గొంటూ ఉంటారు, కాకపోతే మధ్యలోనే వెళ్ళిపోతారు. కాకపోతే ఒక ఆఖరి ఘట్టానికి వచ్చేసరికి చాలా మంది వెళ్ళిపోతూ ఉంటారండి. అంటే మాలాంటి యంగ్స్టార్స్కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అక్కడ ఎలాంటి సభ నిర్వహిస్తూ ఉంటారు, అసలు ఎలాంటి మెసేజ్ అనేది ఇస్తారు? అక్కడ సభ ఏర్పాటు చేయడానికి కారణం ఏంటి అంటే, మనం ఏదైతే విజయోత్సవ ర్యాలీ చేస్తా ఉన్నామో, ఆనాడు శ్రీరామచంద్రుడు ఏదైతే ఆనాడు అడవులకు వెళ్ళిన తర్వాత రావణాసుడు ఒక మోసపూరితమైనటువంటి విధంగా అమ్మవారిని సీతమ్మవారిని తీసుకుపోయిన తర్వాత దాన్ని కనిపెట్టి విజయం సాధించి లంకను జయించి లంకని దహనం చేసి మరి ఏదైతే రాముడికి ఏదైతే వార్తనిచ్చి ఆ సీతమ్మని తీసుకురావడం జరిగిందో, ఈరోజు కూడా అదేవిధంగా హిందువుల మీద జరుగుతున్నటువంటి కుట్రలు, హిందువుల మీద జరుగుతున్నటువంటి దాడులు, హిందువులకు వ్యతిరేకంగా కొన్ని పార్టీలు తీసుకుంటున్నటువంటి వ్యతిరేకమైనటువంటి చట్టాలకి హిందువులంతా ఐక్యమత్యంతో అర్థం చేసుకొని ఈరోజు కేంద్రంలో బీజేపీ పార్టీ ఉన్నందున ఇవన్నీ ప్రజలకు వచ్చి ఈ మీడియా వల్ల, ఈ వాట్సాప్ వల్ల, ఈ ఫేస్బుక్ వల్ల ఇవంతా బయటకు రావడం వల్ల హిందువులో చైతన్యం వచ్చింది. ఈ చైతన్యం రావడం వల్ల ప్రజలందరూ స్వచ్ఛందంగా ఆడ మగ చిన్న పెద్ద అని భేదం లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు బయటకు వచ్చి ఆ విజయోత్సవాల్లో పాల్గొని అందరూ విజయానికి సంకేతంగా ఈరోజు ప్రజలు చూపిస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగానే ఏదైతే ఈరోజు అక్కడ శివాజీనగర్ చౌరస్తాలో మరి ఒక స్టేజ్ ఏర్పాటు చేయడం జరిగిందో, ఆ స్టేజ్లో ఈరోజు ఉన్నటువంటి నిజామాబాద్లో ముఖ్యమైనటువంటి నాయకులు ఏమని చెప్పదలుచుకున్నారంటే, హిందువులందరూ ఐక్యమత్యంతో ఉండాలి, కులాలకు అతీతంగా ఉండాలి, భారతదేశంలో జరుగుతున్నటువంటి దాడులకి మనం ధీటుగా అందరూ కలిసిమెట్టుగా ఈ భారతదేశ రక్షణ కోసం పాటుపడాలనే ఆలోచనతో మరి బయటకు రావాలని మెసేజ్ ఇవ్వడం జరుగుతుంది. నిన్నగాక మొన్న కొద్ది రోజుల కిందనే పాకిస్తాన్లో జరిగినటువంటి అల్లర్లు కానీ, బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను కానీ ఇవన్నిటినీ కూడా ఖండిస్తూ హిందువులు అర్థం చేసుకుని వాళ్ళ దగ్గర చైతన్యం వచ్చి ఈరోజు ఈ విజయయాత్రలో అంగరంగ వైభవంగా బ్రహ్మాండంగా ప్రజలందరూ పాల్గొని ఈ విజయానికి సంకేతంగా చూపిస్తున్నారు. ఒక విషయం ఏంటంటే, మేము దాదాపు హిందూ బంధువులతో అందరితో మాట్లాడడం జరిగింది. ఎవరు మాట్లాడినా కూడా హిందువులకు సంబంధించినటువంటి పురాతన ఆలయాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆలయాలని చాలామంది కూడా ఇవాళ అవమానిస్తూ ఉన్నారు. ఏదైతే శంభుడు గురించి మాట్లాడితే దాదాపు 100 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి శంభుడు గురిని చెప్పుల షాప్లో పెట్టుకొని వాళ్ళు ఆక్రమించుకున్న పరిస్థితి ఉంది. సో ప్రతి ఒక్కరు కూడా గలం విప్పి ఇవాళ మాట్లాడాలా అని చెప్పి చాలా మంది అంటూ ఉన్నారు. సో ఇవాళ నిజామాబాద్ అనడం కన్నా ఇందూర్ అనాలా, ఇందూర్లో ఏదైతే ఇవాళ హిందూయిజానికి కంచుకోటగా మనం మాట్లాడుకుంటాం. సో వీళ్ళందరికీ ఏం చెప్పాలనుకుంటున్నారు, హిందూ బంధువులకు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇందూరు గ్రామం అనేది హిందువుల అడ్డ. ముఖ్యంగా నిన్నగాక మొన్న 4 రోజుల కింద శ్రీ కిల్లా రామాలయం యొక్క వైభవంగా రాముల వారి యొక్క కళ్యాణం చేయడం జరిగింది. ఆ కిల్లా రామాలయం ఏదైతే ఎదురుగా ఉన్నటువంటి ఏదైతే కిల్లా ఉందో దాని మీద సీతారాముల యొక్క అందరి విగ్రహాలు ఉన్నాయి. కానీ కాంగ్రెస్ పార్టీ పరిపాలన వల్ల అక్కడ ఉన్నటువంటి కిల్లా కూడా మేము రంగులు వేసుకోలేనటువంటి పరిస్థితి. అంటే ఇదంతా కాంగ్రెస్ పార్టీ ఒక కుట్రపూరితమైనటువంటి హిందువుల పండుగలని అణచివేయడానికి చేస్తున్నటువంటి కుట్రలో భాగమే. ఇంకొక విషయం ఏంటంటే, మన గుడుల గురించి మనం ఇలా పెయింట్ వేసుకుందామన్నా లేదా కలర్లు వేసుకుందామన్నా పర్మిషన్లు తీసుకునే కాడికి వచ్చింది నిజామాబాద్ జిల్లాలో అని చెప్పి చాలా మంది బాధపడతా ఉన్నారు. సో వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? అందుకనే
ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఆనాడు రాజ్యాంగంలో అంబేద్కర్ గారు ఎక్కడ కూడా వక్ఫ్ బోర్డు అనేది అందులో మెన్షన్ చేయలే. కానీ కాంగ్రెస్ పార్టీ వక్ఫ్ బోర్డుని మెన్షన్ చేసి భస్మాసుర హస్తం తిరిగా ఎక్కడ చేతి పెడితే అక్కడ మొత్తం ప్రాపర్టీ అంతా నాదే అనే విధంగా ఏదైతే తీసుకురావడం జరిగిందో, ఇలా కేంద్రంలో నరేంద్ర మోడీ దాన్ని ఇలా తునస్ప్రాయంగా తొలగించడం జరిగింది. ప్రజలు ఆనందంతో ఉన్నారు. ఇవాళ భారతదేశంలో రిజిస్ట్రేషన్ ప్రకారంగా 9 లక్షల ఎకరాలు ఉంటే యావత్ భారతదేశం మొత్తంలో 39 లక్షల ఎకరాల భూమిని కబ్జా చేసారు. అంటే పాకిస్తాన్ 10 లక్షల ఎకరం ఉంటే ఇలా భారతదేశంలో 30 లక్షల ఎకరాలు అంటే 3 పాకిస్తాన్ ఉన్నంత భూమిని వీళ్ళు ఆక్యుపై చేయడం జరిగింది. అందుకే ప్రజలలో చైతన్యం వచ్చింది. నరేంద్ర మోడీ గారిని ప్రజలందరూ ఆహ్వానిస్తున్నారు. ఇప్పటి వరకు కూడా వక్ఫ్ బోర్డ్ అంటే ఎవరికి తెలియదు. సో వక్ఫ్ బోర్డ్ అసలు ఏం చేస్తుంది అనేది కూడా చాలా మందికి తెలియదు. ఇప్పుడు లక్షల ఎకరాలు కూడా వాళ్ళ చేతిలో ఉండే ఒక్కసారిగా ఈ ఏదైతే వాళ్ళ వక్ఫ్ బోర్డ్ అనేది వాళ్ళు చేతి జారిపోయిన తర్వాత వీళ్ళందరూ కూడా ఒక వర్గానికి సంబంధించిన వాళ్ళు రోడ్ పైనకు వచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఇవాళ మా వక్ఫ్ బోర్డు మాకు కావాలన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఇది మళ్ళీ సాధ్యం అవుతుంది అంటారా, లేకపోతే ఇట్లాంటి నిరసనలు కానీ లేకపోతే ఇట్లాంటి కొట్లాటలు ఏమైనా చేస్తే మళ్ళీ మాది మాకు చేతిలోకి వస్తుంది అన్నట్టుగా వాళ్ళు వ్యవహరిస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంది. దీని గురించి చరిత్రలో కూడా సాధ్యం కాదు. వక్ఫ్ బోర్డు ఒకసారి రద్దు అయిందంటే వక్ఫ్ బోర్డు రద్దు చేయడానికి నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి చట్టంలో ఏమని ఉంది అంటే మహిళలకి, విద్యార్థులకి, రోగిస్తులకి హాస్పిటల్ ఏర్పాటు చేయాలి, స్కూళ్ళు ఏర్పాటు చేయాలి, అనగారినటువంటి ప్రజలకి ఆ చేయూతని ఇవ్వాలని ఆలోచనతో పెట్టినటువంటి వక్ఫ్ బోర్డుని కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత విపరీతమైనటువంటి హక్కులు కల్పించి భారతదేశంలో చెప్తున్నా వినండి, భారతదేశంలో రాజ్యాంగం కంటే మించింది ఎక్కలేదు. ప్రపంచం మొత్తంలో ప్రతి దేశానికి ఒక సుప్రీంకోర్టు ఉంటుంది. సుప్రీంకోర్టుకు హక్కు లేకుండా, రాజ్యానికి హక్కు లేకుండా ఇలా వక్ఫ్ బోర్డుకి చట్టాలు కల్పిస్తే అసలు దేశం ఎట్టిపోతున్నది? అంటే కాంగ్రెస్ పార్టీ కుట్రపూరితంగా హిందువులను మోసం చేసి హిందువుల యొక్క ఆస్తులు దొబ్బదానికి చేసిన. మీరు హిందువులు అని మాట్లాడుతూ ఉన్నారు. ఈ హిందువులే కొంతమంది వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నట్టు కూడా క్లియర్గా కనిపిస్తూ ఉంది. కొంతమంది పొలిటీషియన్స్ హిందువుల ముసుగులో ఉండి ఇలా వక్ఫ్ బోర్డుకి వాళ్ళు సపోర్ట్ చేస్తున్న పరిస్థితి ఉంది. సో వాళ్ళ గురించి ఏం చెప్తారు? నాట్ ఓన్లీ ఇండియాలో, తెలంగాణలోనే కాదు, తెలంగాణ ఏపీలోనే కాదు, ప్రతి రాష్ట్రంలో కూడా మన హిందువులే వాళ్ళకి వత్తాసు పలకడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారు? భారతదేశంలో అలీబాబా 40 స్టోర్ ఈ 40 మంది ఎవరైతే సెక్యులర్ పార్టీలు పెట్టుకొని, అంటే ఒక రకంగా ఇవాళ కేసీఆర్ అయితే కేసీఆర్ తర్వాత కేటీఆర్ తర్వాత మళ్ళీ మేడం కవిత మేడం, అదేవిధంగా ములాయం సింగ్ చనిపోతే అఖిలేష్ యాదవ్, లాలు గాంధీ చనిపోతే నితీష్ కుమార్, అదేవిధంగా కరుణానిధి చనిపోతే స్టాలిన్, ఈ విధంగా మమతా బెనర్జీ చనిపోతే వాళ్ళ అల్లుడు. ఇట్లా భారతదేశం మొత్తంలో కూడా ప్రాంతీయ పార్టీలు దేశాన్ని విచ్ఛిన్నం చేసి మా రాష్ట్రం మా దేశం కావాలని చెప్పేసి ఈ దేశంలో విచ్ఛిన్నం చేయాలని ఇటువంటి సెక్యులర్ పార్టీలు మేకవన్గా పులితిరిగా వాళ్ళు హిందువులకు వ్యతిరేకంగా ముస్లింల యొక్క ఓట్ల కోసం చేస్తున్న కుట్రలో భాగమే ఈ యొక్క వక్ఫ్ బోర్డుకి సపోర్ట్ అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను.